వనగిరిలో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం రంగంలోకి దిగింది. 3 రోజుల క్రితం కుక్క దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో వీధి కుక్కల ఏరివేత ప్రారంభించినట్లుగా తెలిపారు మున్సిపల్ చైర్మన్ తంగలపల్లి శ్రీవాణి రవికుమార్. వీధి కుక్కల కుటుంబ నియంత్రణ చేసి తిరిగి అదే ప్రాంతంలో వదలాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుండి నిధులు విడుదలవుతున్న క్షేత్రస్థాయిలో స్టెరిలైజేషన్ జరగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు నిధులు దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా వార్డు గురించి చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. మరి మేము కోతులతోని కుక్కలతోనైతే భరించలేకపోతున్నాం. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇది ఎప్పుడు ఎంత తల్లిదండ్రులు ఉండాలంటుంటారా, ఉండలేరు కదా. మేము చేతగాని వాళ్ళం కూడా ఇంట్లోకి వచ్చి కూడా కరుస్తున్నాయి కోతులు కుక్కలు, చాలా విపరీతంగా కరుస్తున్నాయి. ఆ కుక్కలని ఆ కోతులను మాత్రం చాలా ఇది చేయాలి. మీరు అవి తీసేసి మా వాడలని మంచిగా ఉంచాలి అంతే. కనీసం కవర్ పట్టుకొని బయట నుంచి ఇంట్లోకి వద్దామన్నా కూడా భయం ఉంది. వాడ కూడా అసలు రానిస్తలేవు, రానియక మమ్మల్ని అడ్డగిస్తున్నాయి. కోతులు వచ్చి కరుస్తున్నాయి. ఇళ్ళలో కూడా ఏదైనా పెట్టినా కూడా తీసుకొని పోతుంటే చూ అన్నా కూడా మళ్ళీ అవి వెంటనే మళ్ళీ మమ్మల్ని తిరిగి కరుస్తున్నాయి. అవి చిన్న బాబు, ఒక 4 years బాబు బయట ఆడుతుంటే కుక్కలు దారుణంగా అది చేసినాయి. ఐస్ మొత్తం బయట పడ్డాయి. ఇప్పటికైనా కుక్కల గురించి మొత్తం పట్టించుకోవాలి ప్రభుత్వం. ఇంతవరకు మాకు ఎవరు రాగుడు వస్తలేరు. ఎందుకు అసలు మేము ఉండి కూడా వేస్ట్ అనిపిస్తుంది. మరి రేపు నాడు మమ్మల్ని కూడా ఏం చేసినా ఎవరు వస్తలేరు. చిన్న బాబుకి ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు, ఏం లేదు. నైట్ వస్తేనేమో వస్తాము అది ఇది అని మాట్లాడారు. ఇంతవరకు ఎవరు వస్తలేరు. మాకు ఎటువంటి కుక్కలను తీసేయాలి. కుక్కలను తీసేసి ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇలాంటి పరిస్థితి రావద్దు. ఆ బాబుకి చాలా సీరియస్ ఉంది, అది కూడా పట్టించుకోవాలి. ఉన్నాయి సార్, కుక్కలు తిరుగుతూనే ఉంటాయి. 2 కుక్కలు అయితే బందోబస్తు తిరిగినాయి. ఇప్పటికీ తిరుగుతాయి. ఈరోజు మార్నింగ్ కూడా మా పాప మీదకి ఎగబడ్డాయి కుక్కలు. అది ఇంతవరకు ఏ ప్రభుత్వం చెప్పినా కుక్కలను చంపొద్దు చేయొద్దు అంటే మేము చచ్చినా కూడా అంతేనా. కుక్కల గురించి కుక్కల పరిష్కారం చేయాలి మీరు. ఫస్ట్ మాకు కుక్కలు లేకుండా చేయండి. మేము మొన్న 4 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి మేము చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ విషయము మేము మా కౌన్సిలర్లు అందరం కూడా మేము మున్సిపాల్లో ఈ కుక్కల బెడద గురించి మేము అందరం కూడా మేము బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. 20 లక్షల బడ్జెట్ పెట్టుకున్నాము. అది కూడా ఒక 10 లక్షల కోతులకు, ఒక 10 లక్షల కుక్కలకి అని మేము ఆ రోజే బడ్జెట్లో పెట్టడం జరిగింది. జరిగిన 1 hour తర్వాతనే ఈ బాబుకు ఇట్లా కన్ను గుడ్డుతో అది కొరికి ఇట్లా తీసి పడేయడం కూడా జరిగింది. అది చూశాక మేము చాలా బాధపడ్డాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి సిటీకి తీసుకెళ్తే అక్కడ కూడా వెళ్ళి బాబుని కూడా విచారించి డాక్టర్స్తో మాట్లాడి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళని అందరినీ కూడా పలకరించేసి మళ్ళీ మేము వచ్చినాము. మా అంతా కూడా మా సాయంగా మేము కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది.